హలో, నేను మిస్ రావు. మంచు ఫ్యామిలీ ఇదేం ఫ్యామిలీ అయ్యా అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు మనిషివా మోహన్ బాబు అనేవాళ్ళు డైలాగ్ ఒకటి, ఇది బాగా పాపులర్ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇదేం ఫ్యామిలీ అయ్యా అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు మంచు ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వచ్చినటువంటి అంతర్గత విభేదాలు. దానికి కారణం ఏంటంటే మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవటం. ఆ స్టార్టింగ్ అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి, రోడ్డును పడ్డారు. మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ వీళ్ళిద్దరూ ఆస్తుల కోసం బాహాబాకి దిగుతున్నారు. బాక్సర్లతోటి లేదంటే వాళ్ళ సొంత రౌడీలతోటి వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పుడు బౌన్సర్లు అంటున్నారు. అసలు బౌన్సర్లని ఎవరిని అడిగి పెట్టుకున్నారు? ఈ బౌన్సర్లను తీసుకెళ్ళి ఇళ్ల మీదకి పోరాటాలు లేదంటే ఇళ్ల మీదకి తీసుకుపోయి దాడులు చేయడం అనేది కొత్త సంస్కృతి. ఇక్కడే కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది. పైగా మంచు ఫ్యామిలీ ఇష్యూ వచ్చిన వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ కూడా వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. మరి మంచు ఫ్యామిలీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మంచు మోహన్ బాబు గారు ఇప్పుడు పరారులో ఉన్నారని గత 4 రోజుల నుంచి వినిపిస్తోంది. కాదు, నేను పరారులో లేను, నేను ఉన్నాను, అనవసరమైనటువంటి గాసిప్స్ని మీరు రేపొద్దు సోషల్ మీడియాలో అనేది చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినంత ఈజీగా మంచు ఫ్యామిలీని అదుపులో ఎందుకు ఉంచలేకపోతుంది? వాళ్ళు కూడా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్, మంచు విష్ణు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ప్లస్ పోలీస్ ప్రొటెక్షన్ కోరుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్ట్ చేసినంత ఈజీగా ఇటువైపు ఎందుకు చూడలేకపోతుంది అనేటువంటి కొత్త ప్రచారం, కొత్త చర్చ ఇప్పుడు తెలంగాణ సమాజంలో మొదలైంది. అయితే అల్లు అర్జున్కు సంబంధించిన అరెస్టు రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది, కూటమి రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అల్లు అర్జున్ అరెస్ట్ని ఆ నిందని మోస్తూ ఉంది. అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీ విషయంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. రాజకీయపరమైనటువంటి పార్టీలు ఏవి కూడా ఈ మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాల విషయంలో ఎక్కడా కూడా జోక్యం కాలేదు. కానీ మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయింది 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా. 2024 ఎన్నికలకు ముందు మాత్రమే మోహన్ బాబు కొంత వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడారు, పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. అది కూడా ఆయనకు నచ్చినటువంటి ఛానల్కి, ఆయనకు నచ్చినటువంటి వ్యక్తితోటి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మాత్రమే మాట్లాడారు. అది కూడా కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదనేటువంటి ఆక్రోశంతో, బాధతోటి ఆయన మాట్లాడారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఏ పార్టీ వైపు ఉన్నట్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్ట, కూటమి వైపు ఉన్నట్ట? ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు గారు అంత మోసగాడు మరొకరు ఉండరు అని చెప్పి వ్యాఖ్యానించారు మన మోహన్ బాబు గారు. దానికి కారణం ఏంటంటే హెరిటేజ్ అనే దాంట్లో వాటా తనకే ఎక్కువ ఉంది, కానీ నన్ను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు 2019 ఎన్నికల్లో. 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీకి వంత పాడినప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ వేదిక మీద కనిపించినప్పటికీ కూడా పరోక్షంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాను అనేటువంటి సంకేతాలు అయితే ఇచ్చారు. ఇప్పుడు మంచు మనోజ్, మౌనిక వీళ్ళిద్దరూ జనసేన పార్టీలో చేరబోతున్నారు. పెద్ద ర్యాలీతోటి వెళ్ళారు. పెద్ద ర్యాలీతోటి వెళ్ళి వాళ్ళు జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నంద్యాల కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేయాలి అనేటువంటి ఒక ఒపీనియన్ని వాళ్ళు వెలుబుచ్చుతూ జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, నంద్యాలలోనే తన ఫ్రెండ్ని గెలిపించుకోవడానికి అల్లు అర్జున్ 2024 ఎన్నికలకు ముందు పోయి ప్రచారం చేశారు. అక్కడ ఆ ప్రచారమే అటు అల్లు ఇటు మెగా ఫ్యామిలీ మధ్య మరింత దూరాన్ని పెంచింది అనేటువంటి అభిప్రాయం కలిగించింది.
ఇప్పటికి కూడా అల్లు మెగా ఫ్యామిలీలకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఐక్యత లేకుండా ఉంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎంతో కొంత గ్యాప్ అయితే ఉంది. దానికి కారణం నంద్యాల. అదే నంద్యాల నుంచి ఇప్పుడు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. అంటే ఎందుకు జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు అని అంటే కూటమికి వ్యతిరేకంగా ఆల్రెడీ అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. అంటే రాబోయేటువంటి రోజుల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందో, ప్రచారం చేసే అవకాశం ఉందో మరోసారి. అందుకే ఇప్పుడు మంచు మనోజ్ అక్కడ దించబోతున్నారా. పైగా మంచు విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటే ఆయన మా అధ్యక్షుడిగా గెలవడం జరిగింది. బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు కానీ ఆయనకు మద్దతు ఇచ్చారు. మా అధ్యక్షుడిగా ఆయన గెలవడానికి కారణం కూడా అదే. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచు విష్ణు ఉన్నారు. ఇప్పుడు మంచు మనోజ్ మధ్య ఆస్తుల గొడవ కనిపిస్తుంది. అలాగే మోహన్ బాబు వాళ్ళకి ఆస్తులు ఇచ్చేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా అర్ధరాత్రి వేళ ఆదివారం రోజు మంచు మనోజ్ ఇంటికి కొంతమంది బౌన్సర్లతోటి విష్ణు వెళ్ళి ఆ ఇంటికి ఉన్నటువంటి జనరేటర్లో పంచదార పోసి ఆ జనరేటర్ని పనిచేయకుండా చేశారు అనేది మంచు విష్ణు మీద చేస్తున్నటువంటి కంప్లైంట్. అది కూడా బౌన్సర్ను తీసుకొచ్చి అడావుడి చేశాడు ఆ రాత్రి అంతా. తనకి ప్రాణాపాయం ఉంది అనేది పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు వెంటనే మంచు విష్ణుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటే ప్రస్తుతం లేదు అని తెలుస్తుంది. కారణం ఏంటంటే తొలి నుంచి కూడా రాజకీయపరమైనటువంటి సంబంధాలు మోహన్ బాబు గారికి ఉన్నాయి. అలాగే కొంతమంది మీడియా ప్రముఖులతో కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారితో కూడా ఆయనకి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ ఫ్యామిలీ జోలికి వెళ్తలేదు. ఆ ఫ్యామిలీలో ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ, ఇన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ, పోలీసు కంప్లైంట్లు పరస్పరం చేసుకున్నప్పటికీ ఏ ఒక్కరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అనేది ఒకటైతే, ఇటీవల జరిగినటువంటి ఈ ఫ్యామిలీ గొడవలో మీడియా కవర్ చేయడానికి వెళ్ళింది. ఆ సందర్భంగా మోహన్ బాబు గారు విలేకరిని కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది. దాంతో కన్ను గాయమైపోయింది. ప్రస్తుతం ఆ జర్నలిస్టు చికిత్స పొందుతున్నారు. ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి మోహన్ బాబు గారు సంజాయిషి చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత రాద్ధాంతం జరుగుతుంది, పరస్పరం కంప్లైంట్స్ చేసుకున్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళెవ్వరిని అరెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే బలమైనటువంటి రాజకీయ బంధం ఉంది మంచు ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీతో కానీ లేదా కూటమితో కానీ లేదా వైసీపీతో కానీ అని చెప్పి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు ఈ సమస్య ఇంతటితో తీరిపోతుందా, లేదంటే సమాజంలో వీళ్ళ ఫ్యామిలీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇది సివిల్ కేసు అయి ఉండొచ్చు, కానీ ఇళ్ల మీదకి పోయి దాడి చేశారు అని చెప్పి మంచు మనోజ్ విష్ణు మీద కంప్లైంట్ చేశారు. అలాగే మోహన్ బాబు మంచు మనోజ్ మీద కంప్లైంట్ చేశారు. మోహన్ బాబు ఇంటి మీదకి బౌన్సర్లు తీసుకెళ్ళి మంచు మనోజ్ దౌర్జన్యం చేశాడు అనేది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెడతారా లేదా, పెట్టే అవకాశం ఉందా లేదా? అల్లు అర్జున్ మీద పెట్టినంత ఈజీగా మంచు ఫ్యామిలీ మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యాక్ట్ చేయలేకపోతుందా? దానికి గల కారణాలు ఏంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.